మాజీ జిల్లాధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవనీయులు బైరి శంకర్ ముదిరాజు గారు ప్రస్తుత సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. గౌరవనీయులు గజ్వేల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు మిత్రుడు కప్పర ప్రసాద్ గారు, నల్లగామ శ్రీనివాస్ గారు, నందన్ గౌడ్ గారు, పెద్దలు జస్వంత్ రెడ్డి గారు, రామ్ రెడ్డి గారు, సింగం సత్తయ్య గారు. అన్న పేరు పిలిచిన వాళ్ళు పైకి రావాలి. జస్వంత్ అన్న పైకి రావాలి. సింగం సత్తయ్య గారు, ఎక్స్ జడ్పీటీసీ గారు, ఎక్స్ జడ్పీటీసీ సురేష్ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రమ్మన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు ముందు సీనియర్లను రాని, సీనియర్లు వచ్చినాక మిమ్మల్ని పిలుస్తాం. కొద్దిసేపు జరుపు. మున్సిపల్ అధ్యక్షుడు మిత్రుడు మనోహర్ యాదవ్ గారు, గజ్వేల్ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు రామరెడ్డి గారు, ఐలయ్య గారు, అశోక్ గారు, సంపత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, సత్యం గారు దయచేసి వెనకాల కూర్చుండాలి. నిల్చోరి, కూర్చోవడానికి ప్రయత్నం చేయకండి. మామూలుగా నిల్చుంటే మీ ఆరోగ్యాలకు మంచిది, కెమెరాలో కనబడుతుంది. రండి ప్లీజ్. సీనియర్లను కూర్చొనియండి, మీరంతా నిలబడండి. అధ్యక్షులు ఏం కాదు. మనోహరాబాద్ అధ్యక్షుడు, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధిలోని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు భాస్కర్ గారు, వారితో పాటు కౌన్సిలర్లు, తాజా మాజీ కౌన్సిలర్లు సుభాష్ చంద్రబోస్ గారు, రామచంద్రాచారి గారు, జి నరసింహులు గారు, రొట్టెల దాస్ గారు, యూత్ ప్రెసిడెంట్ గాడిపల్లి అనూప్ గారు, పద్మశాలి సంఘం అధ్యక్షులు గౌరవనీయులు ఆడెపు బాలచంద్రం గారు, ఐటీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు గాడిపల్లి బలరాం గారు, విశ్వకర్మ సంఘం అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఔసుల మురళి గారు, మున్నూరు కాపు సమాజం అధ్యక్షులు మిత్రుడు ఐల కృష్ణ గారు, వారితో పాటు వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సుమారు 150 నుంచి 200 మంది వరకు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడానికి విచ్చేసినారు. వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన, మెదక్ జిల్లా పక్షాన, సిద్దిపేట జిల్లా పక్షాన, అదేవిధంగా నూతనంగా అధ్యక్షునిగా ఇటీవలనే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవ పెద్దలు మాన్యులు రామచంద్రరావు గారి పక్షాన భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి మీకు అందరినీ కూడా స్వాగతంగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరి జాయినింగ్ కార్యక్రమం మొదలుపెట్టే కంటే ముందు 2 నిమిషాలు గౌరవ అధ్యక్షులు నిన్న మొన్న భద్రాచలంలో జరిగినటువంటి సంఘటనల పట్ల, హిందూ సమాజం పట్ల, హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ పట్ల జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల వారు మాట్లాడతారు. వారు మాట్లాడే కంటే ముందు 1 నిమిషం జిల్లాలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేను పిలిచినా నీకు ఖాళీ కుర్చేసినా, నువ్వు వస్తావా నేను వస్తానా, ఈ పంచాయతీ గురించి, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఈ నాటకం గురించి తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఒకటే. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనేటువంటి ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నా. గతంలో కూడా ఇట్లాంటి నాటకాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ప్రజా సమస్యల్ని చర్చించేందుకు వేదిక శాసనసభ ఉంటుంది, లేదా పార్లమెంట్ ఉంటుంది. పాపం టీఆర్ఎస్ వాళ్ళకి పార్లమెంట్లో, లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అది మా మెదక్ పార్లమెంటు ప్రజల యొక్క ఘన విజయం, గర్వంగా భావించాల్సినటువంటి అంశం. దుబ్బాకలో మొదలుపెట్టినాం టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి ఒక చరమగీతం పాడేటువంటి కార్యక్రమాన్ని దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే, మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో పరిపూర్ణంగా వారికి ఓటమినిస్తూ గజ్వేల్, సిద్దిపేట లాంటి మా ఇల్లు మా నియోజకవర్గం అని చెప్పి విర్రవీగేటువంటి ప్రాంతంలో
మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించి ప్రజలు కాంగ్రెస్ టీఆర్ఎస్లు ఆడుతున్నటువంటి నయా నాటకానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టినాయి. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి ప్రస్తుత తరుణంలో మీడియాలో స్పేస్ కోసం, భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాల కోసం రకరకాలైనటువంటి కుట్రల్ని అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధైర్యం ముందు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం ముందు ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబడవని చెప్పడానికి నిదర్శనం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం యొక్క గెలుపు. అట్లానే ఈరోజు గజ్వేల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి చాలా కాలం పాటు గజ్వేల్ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు భాస్కర్ గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. వారందరికీ కూడా సాదరపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీరు వచ్చి కూర్చోండి భాస్కర్ అన్న, తర్వాత వేస్తారు. నేను లోకల్ బాడీస్ రాబోతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి అప్పీల్ ఒకటే. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసలు ఇవ్వకపోతే ట్రాక్టర్లలో డీజిల్ లేదు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా పంచాయతీల యొక్క మనుగడ అనేది ముందుకు సాగుతలేదు. దాదాపు ఏడాది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అనేక అవకతవకలకి పాల్పడుతూ తిమ్మిని బంబించేసి అక్కడి పైసలు ఇక్కడ, ఇక్కడి పైసలు అక్కడ తిప్పి ఏదో ఒక రకంగా అధికారాన్ని నిలబెట్టేందుకు చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే మొన్న ఏదో రైతు భరోసా వేసి ఎన్నికలకు పోదామని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు. ఉనికి కోసం, అడ్రస్ కోసం టీఆర్ఎస్ రకరకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న కేటీఆర్ గారు ఆడినటువంటి నయా డ్రామా. ఆయన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిందని తెలిసి కూడా ఈయన పోయి ఆడ కుర్చేసుకొని కూర్చొని ఏదో మౌనం ముని లెక్క వ్రతం పాటిస్తూ ఉన్నాడు. నిజంగా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి పంచాయతీల పట్ల, పెండింగ్ బిల్లుల పట్ల, జిహెచ్ఎంసీ పనుల పట్ల, పేద ప్రజల యొక్క ఆకలి పట్ల, రావాల్సినటువంటి రేషన్ కార్డుల పట్ల, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్న ఇందిరమ్మల ఇళ్ల పట్ల నిజంగా చర్చ జరపాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర శాసనసభను ప్రారంభించాలి, శాసనసభని ఏర్పాటు చేసి అక్కడ సమస్యల మీద చర్చ చేసుకోవాలి. కానీ ప్రెస్ క్లబ్లు, ఇతర ఏరియాలలో ఇట్లాంటి చర్చలు చేసుకొని ప్రజలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి రెండు పార్టీలకు కూడా హితవు పలుకుతూ మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మారుతుంది. మెదక్ని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్గా 3గా విభజించిన తర్వాత కూడా ఈ 3 జిల్లాలలో కూడా భారతీయ జనతా పార్టీ తన జయకేతనం ఎగురవేస్తుంది అనడంలో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలు ఈ జాయినింగ్ చూస్తే అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. మెదక్ జిల్లాలో సంబంధించినటువంటి ఆ ఒక కాన్స్టిట్యున్సీ నుంచి మన మధ్యన సిద్దిపేట జిల్లా సంబంధించినటువంటి గాడిపల్లి భాస్కర్ గారు, వారు మాజీ చైర్మను, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు ఎక్స్ కౌన్సిలరు, వారితో పాటు అనేక మంది మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ముందుగా వారికి పార్టీలో ఆహ్వానం పలుకుతూ రఘునందనరావు గారు మెదక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అదే మెదక్ కాన్స్టిట్యున్సీని గతంలో శ్రీమతి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదే ఒక జిల్లాలో సంబంధించినటువంటి అదే కాన్స్టిట్యున్సీ సంబంధించిన గజ్వేల్, మొన్నటి వరకు ముఖ్యమంత్రి గారు ఆ ఒక నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఇప్పుడు వారు మాజీ ముఖ్యమంత్రి. ఈ రెండు కూడా ఏదైతే హేమీలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక నియోజకవర్గం నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో భారీ స్థాయిలో పార్టీలో చేరుతున్నారంటే ఆ రెండు పార్టీల మీద ప్రజలకు విశ్వాసం పోయింది కాబట్టే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. ఈరోజు ఈ సందర్భంగా నేను అధ్యక్షుడు పదవి స్వీకరించిన తర్వాత ఇది మొట్టమొదటి చేరికల ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అదే ప్రాంతం నుంచి ఇక్కడ చేరిక కావడం అనేది భారతీయ జనతా పార్టీకి శుభసూచకం. ఏ ప్రాంతంలో అయితే కాంగ్రెస్ పార్టీ గజ్వేల్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్లో ఇది మా కంచుకోట అని చెప్పుకునే దీంట్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందనరావు గారు బ్రహ్మాండమైనటువంటి ఒక విజయం అక్కడ సాధించారు. మరి అటువంటి ఒక ప్రాంతం నుంచి మా అందరికీ ఇక్కడ
ఈరోజు మీరు చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను నా ఒక పదవి బాధ్యత స్వీకరించే ముందు కూడా చెప్పాను, యువకులు రావాలి పార్టీలోకి, మహిళలు రావాలి మా పార్టీలోకి, రాజకీయ నాయకులు మా పార్టీలోకి రావాలి, ఇతర పార్టీ నుంచి కూడా మేము మా పార్టీలో రావడానికి మీరు తయారైతే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కూడా మీరు గతంలో చెప్పడం జరిగింది. పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి స్పందన ఏదైతే ప్రజల నుంచి ఉందో, రాజకీయ నాయకుల నుంచి ఉందో, అది కేవలం దానివల్లే భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసము. ఈరోజు మిత్రులారా, ఇంతకుముందు రఘునందరావు చెప్పారు, రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికలకు స్టంట్లు వేస్తూ ఉన్నారు, ఢిల్లీ పోతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. నిన్న మా కార్యాలయంలో చాలామంది వికలాంగులు వచ్చారు, దైవాంగులు వచ్చారు. చాలామంది నాకు ఉత్తరాలు రాశారు, మాకు 18 నెలల నుంచి వితంతు పెన్షన్ రావట్లే, వృద్ధాప్య పెన్షన్ రావట్లే, వికలాంగ పెన్షన్ రావట్లే. 18 నెలల నుంచి ఎవ్వరికి కూడా ఈరోజు ఈ పెన్షన్లు వచ్చే లేదు. కేవలం స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో కొంత రైతు బంధు సగం విడుదల చేయడం జరిగింది. అది అందరికి కూడా కాదు, కొంతమందికి విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వానికి అందుకని రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో వృద్ధాప్యం అయితే ఏంది, వితంతులైతే ఏంది, దైవాంగులు అయితే ఏంది, వాళ్ళకి ఎందుకు మీరు పెన్షన్లు ఆపారో, మీ ప్రభుత్వం వచ్చిన మంచి పెన్షన్ ఎందుకు ఆగినాయి, వాళ్ళకు వెంటనే పెన్షన్ రిలీజ్ చేయమని చెప్పేసి కూడా నేను మీ సమక్షంలోనే ఈ యొక్క ఉత్తరం రాస్తున్నాను. వారికి కూడా ఇప్పుడు పంపిస్తాం జరుగుతుంది. ఇంతమంది ఈరోజు రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది ఈ యొక్క పెన్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మీరు అది చేయలేదంటే మీ యొక్క అసమర్థతనం లేకుంటే ప్రజల పట్ల నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా మనకు కనబడతా ఉంది. మరోవైపు ఇవాళే కొన్ని తాజా ఘటనలు జరిగినాయి. కావున భద్రాచలం జిల్లాలో, ఇటు ఖమ్మం జిల్లాలో, భద్రాచలం జిల్లాలో ఈఓని కొట్టడము, అక్కడ ఉన్న దేవస్థానం ఒక భూముల్ని అక్కడ ఆక్రమించే ప్రయత్నం చేయటము, ఇతర మసస్తులు దానిపైన కట్టడాలు కట్టి కొంతమంది చర్చి కట్టే ప్రయత్నము, కొంతమంది మస్జిద్ కట్టే ప్రయత్నము, అక్కడ ఈఓ పోయి ఆపితే ఈఓ మీద అటాక్ చేయటము. ఇది ఒక భద్రాచలంలో కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన పవిత్రమైనటువంటి దేవాలయ భూములు ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీల ఒక ప్రోత్సాహంతో ఆ ఒక భూములపైన కూడా ఈరోజు అక్కడ కట్టడాలు ఉంటే ఆ గోడలు కూడగొట్టి ఈరోజు వాణిజ్య కేంద్రం కింద ఇతర మతస్థులు ఇల్లు కడతా ఉన్నారు, అక్కడ మస్జిద్ కడతా ఉన్నారు. దాని మీద అక్కడ పోయి ఈరోజు ఈఓ పోతే కూడా పోనీయట్లేదు, అక్కడ టీటీడీ సంబంధించిన ఇది అధికారులు పోతే కూడా పోనీయట్లేదు. కాబట్టి హిందూ ఒక దేవాలయాల భూముల్ని రక్షించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. హిందూ ఒక దేవాలయ భూముల్ని ఈ రకంగా ఇతర మతస్థులు వాళ్ళు ఈ విధమైనటువంటి ఒక పని చేస్తే, మా భూములు వాళ్ళు ఆక్రమణ చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఈ భూములు కాపాడడానికి ఒక ఉద్యమం రూపంలో మేము ముందుకు వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. వెంటనే ఆ ఖమ్మంలో ఉన్న భూముల్ని ఆక్రమించినటువంటి వ్యక్తుల్ని ఖాళీ చేయించాలి. ఈఓ మీద దాడి చేసినటువంటి ఒక ఇతర మతస్థులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే భూ కబ్జా చేయబోతున్నారో దేవాలయ భూముల్ని, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈరోజు మీ సభాముఖంగా ఈరోజు మీ ముఖంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఈరోజు మిత్రులారా, ఇటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా? ముఖ్యమంత్రి గారు పోతే ఢిల్లీకి పోతూ ఉంటారు. ఎప్పుడు ఏదంటే మా మీద రాళ్ళు వేస్తూ ఉన్నారు. మీరు ఈ ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మీరు ఎందుకు పూర్తి చేయట్లేదు? మీరు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు ఎందుకు పూర్తి చేయట్లేదు? ఏదంటే చేతులు ఎత్తేసారు, మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వాగ్దానాలు చేసినటువంటి ఒక దాని నేపథ్యం ఏంది? కాబట్టి మీరు ఈరోజు మీ యొక్క వైఫల్యం కోసము, మీ యొక్క వైఫల్యాన్ని మీరు కప్పించుకోవడానికి ప్రతిదీ కూడా మీరు ఢిల్లీ నాయకుల మీదనో భారతీయ జనతా పార్టీ మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాచిన ఆవే అంగంటేడా. మీ తప్పు మీరు ఒప్పుకోండి, కానీ మీ తప్పు వేరే వాళ్ళ మీద వేయకండి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఇంతమంది చేరారు.
వారిని నేను స్వాగతిస్తూ మరొక్కసారి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రానికి భవిష్యత్తు, ది ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇన్ బీజేపీ. కాబట్టి అందరూ కూడా ఈరోజు బీజేపీలో చేరాలని చెప్పేసి కూడా అందరినీ కూడా నేను ప్రజలకు కోరుతూ మాకు ఆశీర్వదించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాను. మంచిది కదా, పైసలు ముట్ట మనం పట్టించండి, చూద్దాం. మనం ఎవరు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, మనం పట్టిస్తే చూద్దాం ఎవరికి ఇస్తున్నారు అని చెప్పేసి. వారికి అందినే కాబట్టి వారు ఫామ్ హౌస్లో పండుకున్నారు, బయటికి రావట్లే. ఈ లెటర్ సీఎం రాసిన లెటర్. దిస్ ఈజ్ నాట్ ఆపరేషన్ ఆకర్షణ. తెలంగాణ భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీతో ఉందని నమ్మి అధికార పార్టీ కాంగ్రెస్కి రిజైన్ చేసి జాయిన్ అవుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అధికార పార్టీలోంచి ప్రతిపక్షంలోకి నాయకులు వస్తున్నారంటే ఇండైరెక్ట్గా ప్రజల ఆశ ఆకాంక్ష ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవాలి. దయచేసి ముందుగా గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారిని భాస్కర్ అన్నను వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ లిస్ట్ నేను చదువుతాను. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మిత్రుడు బైరి శంకర్ ముదిరాజు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు చాలా శ్రమ కూర్చి పార్టీ నాయకుల్ని ఈరోజు పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులు సుభాష్ చంద్రబోస్ గారు మాజీ కౌన్సిలర్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రామచంద్రాచారి గారు మాజీ కౌన్సిలర్ గారు, జి నరసింహులు గారు మాజీ కౌన్సిలర్ గారు, రొట్టెల దాస్ గారు మాజీ కౌన్సిలర్ గారు, యువ నాయకుడు మిత్రుడు అనూప్ గారు, గాడిపల్లి అనూప్ గారు, ఐటీసెల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మిత్రుడు గాడిపల్లి బలరాం గారు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఆడెపు బాలచంద్రం గారు, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఐల కృష్ణ గారు, రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ పదవి విరమణ చేసినటువంటి ఉపాధ్యాయులు మరియు ఇతర సంఘాల అధ్యక్షుడు గౌరవనీయులు దేవదాస్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మిగతా పేర్లు చదువు భాస్కర్ అన్న, కంటిన్యూ లైనే రండి అమ్మా. దేవులపల్లి రాజారాం గారు ప్రెసిడెంట్ పద్మశాలి యూనియన్ గారు, నరసింహారావు గారు కమ్మరి సంఘం అధ్యక్షులు, కమ్మ సంఘం అధ్యక్షులు, ఔసుల మురళి గారు ప్రెసిడెంట్ విశ్వకర్మ సంఘం, మాజీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పెద్దలు పూల సత్యం గారు, మరొక గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కుమార్ గారు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుమంత్ గారు, ఎన్బి ప్రశాంత్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ప్రశాంత్ గారు, సిద్ధి నవీన్ గారు, ముదిరా సంఘం నాయకులు కాశమైన ఈశ్వర్ గారు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాలచంద్రం గారు, పంజాల మహేష్ గారు ప్రెసిడెంట్ 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ, పంజాల నరేష్ గారు వైస్ ప్రెసిడెంట్ 29వ వార్డు గారు, సత్తయ్య గారు గజ్వెల్, ఆటో యూనియన్ నాయకులు బద్రి గారు, సందేశ్ గారు, బాబు యాదవ్ గారు, ప్రజ్ఞాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు గౌరవనీయులు స్వామి గారు, రామయోగి రాజు గారు, చెల్లా శ్రీనివాస్ గారు కార్మిక సంఘ నాయకులు గారు, ఎండి పాషా గారు, 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిత్రుడు నిరంజన్ రెడ్డి గారు, 10వ వార్డు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రవాడ యాదగిరి గారు, ఎస్సీ కాలనీ పెద్దలు గౌరవనీయులు సాయిలు గారు, కృష్ణారెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి గారు, దేవదాస్ గారు, శివకుమార్ గారు,
దూల వెంకట్ గారు, ఆటో యూనియన్ అధ్యక్షులు పాండే గారు, నరసింహులు గారు, శ్రీనివాస్ గారు, ఎక్స్ సర్పంచ్ క్యాసారం దక్షిణమూర్తి గారు, గౌరవనీయులు ముతారం శ్రీనివాస్ గారు, కొల్లూరు గోపి గారు, కొల్లూరి వెంకటయ్య గారు, చాగంటి వెంకట్రావు గారు, ప్రజ్ఞాపూర్ నాయకులు గౌరవనీయులు తలారి రాజు గారు, ఎల్లా మధు గారు, కొల్లాపుల నరేందర్ గారు, బీడీ కాలనీ 15th వార్డు కోట కిషోర్ గారు, దేవేందర్ గారు, ప్రజ్ఞాపూర్ శశాంక్ గారు, మణి గారు, రొట్టెల రాహుల్ గారు, కటకం గోపాల్ గారు, దాసరి శ్రీకాంత్ గారు, సంజీవ్ గారు, భరత్ గారు, ఉప్పలయ్య గారు, గజ్వెల్ స్వామి, బింగి పురుషోత్తం గారు, గోల్డ్ స్మిత్ యూనియన్ శ్రీధరాచారి గారు, రాజు గారు, ఒడ్డెర సంఘం అధ్యక్షులు గౌరవనీయులు రాజు గారు, గోల్డ్ స్మిత్ యూనియన్ సభ్యులు శ్రీధరాచారి, లక్ష్మణాచారి, రాజుచారి, నాగులాచారి, బాలకృష్ణాచారి, వెంకటేశంచారి, రవిచారి. దయచేసి విశ్వకర్మ మిత్రులందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అరుమ శ్రీనివాస్, ఎల్లూరి బాగయ్య, సదానందం, పెద్దూరి శ్రీనివాస్ గారు, పెద్దూరి సత్యనారాయణ గారు, పెద్దూరి భాస్కర్ గారు, పెద్దూరి శ్రీనివాస్ గారు, 8th వార్డు మైనార్టీ లీడర్ సయ్యద్ మోసీన్ గారు, సయ్యద్ మోసీన్ 8th వార్డు మైనార్టీ లీడర్ గారు, మాణిక్ లాల్ గారు, మార్వాడి అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్ లాల్ గారు, గోపాల్ గారు, బాబులాల్, భోస్లే, ప్రసాద్, చంద్రమౌళి, 9th వార్డు నాయకుడు పెంట హరిబాబు గారు, 19th వార్డు నాయకులు పాతూరి మైపాల్ రెడ్డి గారు, రాజు గారు, అంజనేయులు గారు, రాములు గారు, అన్న పేర్లు విలవకపోతే ఈ లిస్టులో మిస్ అయితే దయచేసి రావాలి. బాగున్నావా? తెలుసు తెలుసు తెలుసు. టీఆర్ఎస్లో నేను ఉన్నప్పుడు నాతో పాటు బాగా యాక్టివ్గా ఉంటాడు నాయకుడు. అలకుంట కనకరాజు, వల్లభ్ సాగర్, కొమరయ్య గారు, అధ్యక్షుడు మన రజక సంఘం అధ్యక్షుడు సాకల్ రాజయ్య గారు వేదికపైకి రాగలరని కోరుచున్నాం. రాజన్న రజక సంఘం నాయకులంతా కూడా వేదికపైకి రాగలరని కోరుతున్నాం. మన సీనియర్ నాయకుడు మన వడ్డెపల్లి నరసింహులు గారు వేదిక చేరుతున్నటువంటి మహిళలందరూ కూడా వేదికపైకి రాగలరని కోరుచున్నాం. వీళ్ళంతా మా చైర్మన్ బాగా యాక్టివ్ కదా వచ్చిందా? ఎవరన్నా రవి ప్రజ్ఞాపూర్ నుండి విచ్చేసినటువంటి రవి వేదిక, శ్రీరామ్ కృష్ణ, మంతూరు నరసింహాచారి గారు, దేవేందర్ గారు, జరా బయట ఉన్న వాళ్ళు కూడా అందరూ ఎవరన్నా గజ్వేల్ నుంచి వచ్చిన వాళ్ళంటే లోపల రావాలి. తెలిసిన రాజు వడ్డర్ సంఘం సభ్యులందరినీ వీళ్ళు జరా వాళ్ళు వచ్చిన వాళ్ళకి సైడ్ ఇవ్వండి ప్లీజ్. మంతూరి నరసింహాచారి గారు వేదికపై రాగలరు.
శ్రీరామ్ కృష్ణ గారు, అలాగే దేవేందర్ గారు. శ్రీరామ్ కృష్ణ ఎక్కడున్నా వేదికపైకి రాగలరు. దేవేందర్ గారు, బద్రి దేవేందర్ రెడ్డి, దేవేందర్, శ్రీరామ్ కృష్ణ, దేవేందర్. దేవేందర్ అని ప్రజ్ఞాపుల్ల బాగా ముదిరాజ్. మంగళపల్లి సత్యం, మంగళపల్లి సత్యం, అలాగే బొడ్డు శ్రీనివాస్ గారు మరియు బొడ్డు శ్రీనివాస్ గారు, అలాగే రిమ్మన్గౌడ్ రాజు, బిజినెస్ మ్యాన్ గజ్వేల్. మంగళపల్లి సత్యం గారు, మీ హలో శ్రీను, మీ సడకుని పేరేంటి? మీ అశోక్ సడకుని పేరు శ్రీనివాస్ గారు. మల్లికార్జున్ గారు, అరే మర్చిపోయినాం నిన్న. మల్లికార్జున్ దా, సత్యం గారు, మన మంగళపల్లి సత్యం దాకరా. బొలిబొత్తుల సీన్ కూడా సెంటర్లో మళ్ళీ ఏదో వేరే పార్టీకి పోయినట్టున్నాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి బీజేపీ మీరు కానీ వేదికపైకి రాగలరు. బొలిబొత్తుల సీను ఫస్ట్ స్టార్టింగ్ బీజేపీ కానీ సీను దా. సత్యం, సీను సీనియర్ ఫస్ట్ టౌన్ ప్రెసిడెంట్. పాత నాయకుడు. గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో, మన ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ పార్టీలో చేరుతున్న మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షుల వారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు అన్న గారికి, మీదున్న గజ్వేల్ సీనియర్ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తా ఉన్నాం.